ఈ లక్షణాల్లో ఏది ఒకటి నాలో కనపడిన పొరపాటు చచ్చిరావద్దు. మీరు మీ ఆత్మీయ జీవితాన్ని పనంగా పెట్టాల్సిన పని లేదు. పరలోకం మిస్ అవ్వకూడదు. రోషం కలిగి బతకండి అంతే. అంటే ఒక బోధకుడు బోధ సరిగ్గా ఉంటే వాడు రక్షించబడతాడు, తన బోధ విన్నవాడిని రక్షించుకుంటాడు. ఒక బోధకుడు అబద్ధ బోధ చేస్తే ఆడు పోతాడు, వాడితో ఉన్న జనం కూడా పోతారు. కనుక అబద్ధ బోధలు విన్నా, అబద్ధ బోధలో ఉన్నా ఆ బోధలు చేసేవారికి మాత్రమే లాసు కాదు, ఆ బోధలు విన్నవారు కూడా తీవ్రంగా నష్టపోతారు. తెర ముందు తెర వెనక రేంజ్ ఉన్నవాడు ఎవడంటే అబద్ధ బోధకుడు. పర్సనల్గా మాట్లాడిన, వేదిక మీద మాట్లాడిన, సంఘంలో మాట్లాడిన, ఎక్కడ మాట్లాడినా ఒకే సత్యమును స్థాపించు రోషంగంలో దైవజనుడు అవుతాడు. వేదికని బట్టి, మూమెంట్ని బట్టి, జనాన్ని బట్టి, కవర్ని బట్టి, మూమెంట్ని బట్టి వాడి తీర్పు ఆలస్యం అవ్వదు, వాడి నాశనము కునికి నిద్రించదని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఈ మాట సంఘానికి ఎందుకు చెప్తున్నాడు? ఇటు బోధల్లో పడే ప్రమాదం ఉంది. సంఘమా జాగ్రత్త. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతోంది, దేవునికి అవమానం కలుగుతుంది. అసలు ఈ మార్గమే తప్పని బోధించే పరిస్థితి వచ్చింది. ఎవరిని మెప్పించడానికి బతకాల్సిన కర్మేం లేదు మీకు. మిమ్మల్ని కొన్నది మేం కాదు, యేసు తన రక్తం పెట్టి కొనుక్కున్నాడు. మేము కాపరులుగా వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా పోషిస్తున్నాం, ప్రార్థన ద్వారా కాపాడుకున్నాం అంతవరకే.